जय बोलो गणेश महाराज की जय। श्री गुरुभ्यो नमः। श्रीमात्रे नमः। अंदरो महानुभावुలు అందరికీ వందనములు। ఎనర్జీ వాస్తు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం। ఈరోజు నేను మీకు ఒక కేస్ స్టడీ చూపిస్తాను। ఉత్తరం ఫేసింగ్ ఇల్లు ఉంది। ఆ ఇంటి ముందు తూర్పు నుంచి పడమరకు పొడవైనటువంటి దారి ఉంది। ఆ దారి అనేది వెడల్పుగానే ఉంది, 30 అడుగులు వెడల్పుగానే ఉంది। మధ్యలో 12 అడుగులు సిమెంట్ రోడ్ వేస్తే అటువైపు 8 అడుగులు ఇటువైపు 8 అడుగులు ఖాళీ ఉంది। అంటే ఇంటికి రోడ్డుకి మధ్యలో 8 అడుగుల మార్జిన్ ఉంది। ఈ ఇంటిని ఉత్తరం నుంచి ఒక వీధి చూపు చూస్తుంది। అది ఏమైందంటే వాయువ్యం వీధి చూపుగా కనిపిస్తుంది అక్కడ। దాని గురించి ఆ ఇంటి వాళ్ళు ఏం చేశారంటే జడిసి అది వాయువ్యం ఇది కొట్టవుతుందని చెప్పేసి ఏం చేసుకున్నారు, ఆ ఉత్తరంలో ఉన్నటువంటి ప్రహరీలో వాయువ్యం ఒక షాప్ కట్టేసి షాప్ అనేది అద్దెకిచ్చేశారు। అద్దెకిచ్చేయడం వల్ల ఉత్తర వాయువ్యం వల్ల కటింగ్ ఏర్పడిన ఫలితం తీసుకుంది। ఆ ఇల్లు ఇప్పుడు అమ్మకానికి పెట్టారనమాట। మరి ఉత్తరం మీద కూడా చూసినప్పుడు ఆ షాప్ కట్టినప్పుడు దోషం లేకపోతే అది అమ్మకానికి రాకూడదు కదా। అయినా వచ్చిందంటే అది లేని దోషాన్ని వాళ్ళు నెత్తికెత్తుకున్నారనమాట। అంటే వాళ్ళ జాతకంలో కూడా చంద్రగ్రహం దోషం ఉంటుంది। ఈ విధంగా ఈ యొక్క వీడియోని మీకు చూపించి లొకేషన్ చూపించి అదే దాని స్థితిగతులు వివరిస్తాను, ఒకసారి చూడండి। ఇది ఉత్తరం ఫేసింగ్ ఇల్లు, ఇది డాబా, ఇది గ్రౌండ్ ఫ్లోర్లో కింద వాయువులో ప్రహరీలో ఏం చేశారు, ఒక షాప్ కట్టేసి అద్దెకి ఇచ్చేసారు। ఇంకా చూపించాను, దీనికి రోడ్డు అనేది ఉన్నప్పుడు ఇది తూర్పు నుంచి ఇలా పడమరకు రోడ్డు వచ్చింది। ఇది ఉత్తరం నుంచి ఇంటిని చూస్తున్నటువంటి వీధి చూపు। ఈ మధ్యలో 12 అడుగులు రోడ్డు వేసినప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి 8 అడుగుల దాకా వెనక్కే ఉంది అది ఇల్లు అనేది। కాబట్టి ఈ రోడ్ హిట్ అనేది దీనికి బాధించదు। ఇది మోటార్ సైకిల్ వచ్చి ఇలా తిరిగిపోతున్నప్పుడు 8 అడుగుల కంటే ఎక్కువ వెనక్కే ఉంది కాబట్టి దీనికి హిట్ అనేది దోషం అనేది ఉండదు। ఈ హిట్ అనేది దోషం ఉందనుకుని ఇప్పుడు ఏం చేశారు, దీని ఎదురకుండా ఒక షాప్ కట్టేసి ఆ షాప్ అద్దెకి ఇచ్చేసారు। అందువల్ల నెగిటివ్లోకి వచ్చేసింది అది। దాన్ని మనం టాప్ వ్యూలో చూసినట్లయితే ఇది తూర్పు నుంచి పడమరకు వెళ్ళేటటువంటి దారి, ఇది ఉత్తరం దారి ఈ ఇంటిని చూస్తుంది కదా। ఈ ఇంటిని చూసి ఈ ఉత్తరం దారికి ఇది షాప్ అనేది ఇక్కడ కన్స్ట్రక్ట్ చేశారు। ఆ విధంగా చేయటం వల్ల అది నెగిటివ్ని తీసుకుందన్నమాట। ఇట్లా చూడండి ఏమైంది, దీన్ని తీసుకోవటం వల్ల ఈ షాప్ ఇక్కడ నిర్మించడం వల్ల ముఖ్య బలాడ్ ప్లేస్లో పెట్టవలసిన గేట్ అనేది ఇక్కడికి వెళ్ళిపోయింది। ఉత్తర ఈశాన్యంలోకి సోమాలోకి భుజంగలోకి అటువైపు వెళ్ళిపోయింది। దానివల్ల నెగిటివ్ అనేది అసలు పొందవలసిన మంచి అనేది లేదు దీనికి। మెయిన్ గేట్ అనేది బాగోలేదు। ఇంకో కొమ్మ ఇక్కడ తీసేసుకున్నారు ఈ చివరిన। ఇది టాప్ వ్యూలో చూసాం కదా, బాగానే ఉంది కదా। ఇది లొకేషన్ పరంగా చూసినప్పుడు నార్త్ పాయింట్గా కనిపిస్తుంది కదా। ఇప్పుడు దీన్ని మనం తీసుకుంటే ఇది అమ్మకానికి వచ్చింది, కొనాలా వద్దా అన్నది। ఓకే కొనుక్కోవచ్చు। కొనుక్కున్నప్పుడు ఏం చేయాలంటే ఇది షాప్ తీసేసి ఈ ప్రహరీ కూడా ఇలా కట్టేసి ఇక్కడ ముఖ్య పల్లాట ప్లేస్లో ఇక్కడ ఉన్న చోట గేట్ పెట్టుకుని ఈ వీధి చూపు ఏదైతే ఉందో ఇక్కడ ఒక స్వస్తికి పెట్టుకుని దీన్ని రెమెడీ చేసి ఉంచుకోవాలి। ఇక్కడ పైన కనిపించేటువంటి మెట్లకు వచ్చేసి మెట్లు వాయువులో డాబాలో కట్టారా ఏంటన్నది చూడాలి। ఒకవేళ డాబాలో కట్ చేయకుండా కడితే వెల్ అండ్ గుడ్। ఒకవేళ కట్ చేస్తే కనుక ఆ మెట్లని వాస్తు పురుష మండలం లోపలికి వచ్చేలాగా ఏ విధంగా తీసుకోవాలన్నది చూసుకోవాలి। ఆ విధంగా వాస్తు పురుష మండలంలోకి వచ్చేలాగా ఉంటే చూసుకుని
సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఇటువంటిది ఏంటంటే లేనిపోని అనుమానంతో వాళ్ళు క్రియేట్ చేసుకుని అక్కడ షాప్ తీసి అనవసరంగా నెగిటివ్ ఎనర్జీని నెత్తికెత్తుకున్నారన్నమాట. అది చాలా జాతక దోషం అన్నమాట. జాతక దోషం వలన అది ఏం చేసిందో అట్లా పరిణమించింది ఉంటుంది. ఇది వాయువులో కాబట్టి వాయువులో చంద్రుడు ఉంటాడు కాబట్టి వాళ్ళ జాతకంలో చంద్రగ్రహం అనేది దోషం అని ఉంటుంది. కొత్త వాళ్ళు తీసుకున్నది ఈ విధంగా బాగు చేసుకుని చేసుకోవాలి. ఇటువంటి తప్పులు చేయొద్దు. ఓకే, నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట బెల్ని యాక్టివేట్ చేసుకొని ఉంటే మరిన్ని వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఈ విద్యను నాకు నేర్పినటువంటి డాక్టర్ వీరమనేని వేణుగోపాలరావు గారికి, శ్రీ రామరాజు గారికి నా యొక్క హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్.